బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ని ప్రకటించింది. నిజానికి దాసోజు శ్రవణ్ ని గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపించాలని అనుకుంది. కానీ అప్పటి గవర్నర్ తిరస్కరించడంతో వాయిదా పడుతూ వచ్చింది. దాసోజు శ్రవణ్ కళ నెరవేరలేదు. ఇప్పుడు తర్వాత దాసోజు శ్రవణ్ న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఎట్టకేలకు దాసోజు శ్రవణ్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపిస్తుండటంతో ఆ కళ నెరవేరింది. దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. రేపు ఈరోజు ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ సీటు వస్తుంది. 21 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఒక ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవాలి అంటే 21 మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాలి. 21 మంది ఎమ్మెల్యేల ఓటు కావాలి. బీఆర్ఎస్కి ప్రస్తుతం సంఖ్యాబలం 38. అందులో 10 మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అయినా 28 మంది ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉంటుంది. కాబట్టి ఒక అభ్యర్థిని ఈజీగా గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అభ్యర్థి దాసోజు శ్రవణ్నే ఎమ్మెల్సీగా పంపించాలని నిర్ణయం తీసుకోవడంతో దాసోజు శ్రవణ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ కూడా అభినందనలు తెలియజేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, నిజానికి తొలుత ఇద్దరిని పోటీలో నిలపాలి అని అనుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తర్వాత దాసోజు శ్రవణ్ ఒక్కరి పేరునే ప్రకటించారు. అంటే ఇప్పుడు 5 స్థానాలకు 5 మంది నామినేషన్స్ వేస్తూ ఉన్న నేపథ్యంలో ఇక అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే అనే వార్తలు వస్తున్నాయి. సో అంటే దాసోజు శ్రవణ్ని ప్రకటించడానికి కారణం ఏంటి? ఇప్పుడు దాసోజు శ్రవణ్ ఏం చెప్తున్నారు? నిజంగానే అప్పుడు గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డిని తర్వాత దాసోజు శ్రవణ్ ని నామినేట్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకొని పంపిస్తే గవర్నర్ ఆమోదించలేదు, తిరస్కరించారు. అప్పటి నుంచి కాస్త అసంతృప్తిగానే ఉన్నారు దాసోజు శ్రవణ్. ఎందుకంటే అప్పటి గవర్నర్ నిర్ణయం వల్ల ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. అప్పటి నుంచి చాలా తీవ్రంగా ఆయన కాస్త అసంతృప్తితోనే ఉన్నారు. ఏ రకైనా చట్టసభల్లోకి అడుగు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మొత్తానికి ఎమ్మెల్యే కోటా కింద కేసీఆర్ కన్ఫర్మ్ చేశారు. నిన్న మొదట ఇద్దరిని బరిలో నిలపాలి అనేటువంటి బీఆర్ఎస్ అనుకున్నప్పటికీ చివరి క్షణంలో దాన్ని విరమించుకున్నారు. దాసోజు శ్రవణ్ కి మాత్రమే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎక్కువ శాతం నల్గొండ నుంచి ఉండడము, తర్వాత సిపిఐ నల్గొండ నుంచి ఉండడము, దాసోజు శ్రవణ్ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ముఖ్యంగా అటు అద్దంకికి ధీటుగా మాట్లాడగలిగేటువంటి సబ్జెక్టు ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ ని ఎంపిక చేయడంలో బీఆర్ఎస్ కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన అన్యాయానికి ఈ రోజు మళ్ళీ ఆయనకు న్యాయం చేసినట్టు అయింది అనేటువంటిది కూడా పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది. మొదటి నుంచి పేరు వినిపించింది, బీసీకి ఏదో ఒక బీసీకే ఖచ్చితంగా కేటాయిస్తారు అనేటువంటి చర్చకు మొత్తానికి దాసోజు శ్రవణ్ పేరు ఫైనల్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చూడాలి ఇక నుంచి పార్టీ సంబంధించినటువంటి అంశాలలో దాసోజు కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఒక ఇంటలెక్చువల్ గా పేరుంది ఆయనకు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అన్ని వదులుకొని మళ్ళీ వివిధ పార్టీలను తిరిగి చివరికి మళ్ళీ బీఆర్ఎస్ లో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇక పార్టీ మారను, ఇందులోనే ఉంటాననేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆయన మొన్న. సో కాబట్టి కేసీఆర్ ఆయనకు గతంలో గవర్నర్ కోటా కింద ఇచ్చిన కానటువంటి దాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానం కన్ఫర్మ్ చేయడంతో కాస్త చర్చనీయాంశమైంది. దాసోజు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీకి అయ్యేటువంటి పరిస్థితి, ఎందుకంటే సంఖ్యాబలంగా బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ఒకటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాసోజు శ్రవణ్ ఎన్నిక ఈజీ కానుంది. రైట్. కానీ బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా మాటిచ్చిన మేరకు దాసోజు శ్రవణ్కి అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీగా పంపిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీ అని, ఎవరైతే ఆశించారో వాళ్ళందరూ కూడా హ్యాపీ అని నిర్ణయంతో. అంటే చాలా మంది ఆశించారు ఎమ్మెల్సీగా ప్రస్తుతం మహమూద్ అలీ మాజీ హోంమంత్రి, ఆయన మళ్ళీ రెన్యువల్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. తర్వాత సత్యవతి రాథోడ్ మంత్రిగా పనిచేశారు. ఆమె రెన్యువల్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ ని తెరపై తెచ్చారు. కేసీఆర్ ముందు ప్రతిపాదన వచ్చారు. ఆయనతో పాటు చాలా మంది ఇంకా బీసీ నాయకులు అవకాశం ఇవ్వాలి అనేటువంటి అదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బూడిద విక్షమయ్య గౌడ్ నాకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఆయన చేశారు. ఇట్లా పార్టీలో చాలా మంది అడిగారు. కానీ చివరికి పార్టీ అధిష్టానం కేసీఆర్ మాత్రం అనూహ్యంగా దాసోజు శ్రవణ్ పేరుని ఫైనల్ చేశారు. నిన్న పిలిపించుకున్నారు. సిద్ధంగా ఉండండి నామినేషన్ వేయడానికి అనేటువంటి సమాచారం ఇచ్చారు. సో అనౌన్స్మెంట్ చేశారు. కాంగ్రెస్ సిపిఐ అనౌన్స్మెంట్ అయిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరుని ఖరారు చేశారు. రైట్ మధు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించారు అధినేత కేసీఆర్.
దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించిన తర్వాత ఆయన దాసోజు శ్రవణ్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇవాళ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కుతుంది. ఆ ఒక్క సీటుకు దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేశారు. నిజానికి గతంలో గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ని పంపించాలని అనుకున్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాలతో అప్పుడు గవర్నర్ తిరస్కరించడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎటకేలకు దాసోజు శ్రవణ్ని బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్సీగా మండలికి పంపిస్తున్నారు. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.